సూర్యాపేట గాంధీనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. యువకుడిని కారుతో ఢీకొట్టారు తాగుబోతులు. ప్రమాదంలో యువకుడి కాలు తెగి ఎగిరిపడింది. జనగామ సూర్యాపేట రహదారిపై ప్రమాదం జరిగింది. బాధితుడు అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎస్కే అక్బర్ పాషాగా గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం అక్బర్ పాషాను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి సమాచారం అందిస్తారు ఈ ప్రమాదానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అశోక్. ఏం జరిగింది? యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఎలాంటి వివరాలు ఉన్నాయి? తన తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు, వాస్తవమేనా? బిందు బడాబాబులకు సంబంధించినటువంటి పిల్లలు తప్పతాగి విచ్చలవిడిగా రోడ్ల మీద వాహనాలు తిప్పుతూ కూడా ఆ రోడ్ల మీద వెళ్తున్నటువంటి వాహనదారులను ఢీకొడుతూ అనేక సార్లు ప్రాణాలు తీసినటువంటి ఘటన హైదరాబాద్ చూసినాం. ప్రస్తుతం ఆ సంస్కృతి సూర్యాపేట కూడా బాధినటువంటి పరిస్థితి. ఈ రోజు తెల్లవారుజామున ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి క్రమంలోనే గాంధీనగర్ సమీపంలోకి రాగానే ఒక కోటి ఇండివాకు సంబంధించినటువంటి వాహనంలో తప్పతాగినటువంటి కొంతమంది యువకులు ఆ రాంగ్ రూట్ లో అతి వేగంతో మితిమీరినటువంటి వేగంతో వెళ్తూ కూడా ఆ ద్విచక్ర వాహనదారిని ఢీకొట్టడంతో ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తే ఒక వీరవాహనమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ యువకుని ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నటువంటి యువకుని కాలు తెగి రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. మొత్తం పూర్తిగా రక్తపు మడుగులు ఉన్నటువంటి యువకుని లారీ డ్రైవర్లు గమనించి వెంటనే పోలీసులకి బందీరాయికి సమాచారం అందించడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నప్పుడు కూడా పరిస్థితి అయితే రక్తం తీవ్రస్థాయిలో పోవడంతో ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా మనకైతే కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తులు సూర్యాపేటకు సంబంధించినటువంటి ఒక బడా పారిశ్రామికవేత్త, 100 కోట్లు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి కొడుకులు కావడంతో వాళ్ళని తప్పించే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా బాధితుల కుటుంబ సభ్యుల నుంచి స్థానికుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే అతను ఆ ప్రమాద సమయంలో ఆ పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి కుమారులు కారులో లేరు, కేవలం అందులో డ్రైవర్ మాత్రం ఉన్నారని చెప్పేసి కూడా ఒక క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఉదయం రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలు పోలీసులు అయితే వెల్లడించకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.